నల్గొండ జిల్లా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టనల్ దగ్గర ప్రమాదం సంభవించింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగింది. ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పలువురు కార్మికులు టనెల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ సొరంగ పనులను అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారు 45 కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ పనులు అయితే వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు శ్రీశైలం వెరగట్టు అంటే లెఫ్ట్ కెనాల్ సంబంధించి ఎస్ఎల్బీసీ కాల్వ టన్నుల దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి మొత్తం 5 కూలీలు చిక్కుకున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఒక్కసారిగా ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలినటువంటి నేపథ్యంలో అక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి అధికారులకు ఇంకా ఎవరెవరు చిక్కుకున్నారనేటువంటి సమాచారం అయితే స్పష్టత లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే అక్కడ కూలీలు చెప్తున్నటువంటి ప్రకారం అక్కడ అందులో 5 కూలీలు చిక్కుకున్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అయితే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తానికైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే కూలీలు అయితే బీహార్ కి సంబంధించిన కూలీలుగా ఇటు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థానాలకి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. వరలక్ష్మి.